హలో అండి. మీ అందరితో ఒక విషయం మాట్లాడదామని వీడియో చేస్తూ మాట్లాడుతున్నామటండి. ఏం కాదు, యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక విషయం కొంచెం బాధ అనిపించింది అన్నమాట. అదేంటంటే మొన్న ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటికి. అంటే నాకు తెలిసిన అమ్మాయి, అక్క అక్క అంటూ పలకరిస్తుంది, వచ్చింది. వస్తే కూర్చోమని చెప్పి మాట్లాడాను. మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ ఒక విషయం మామూలుగా అంది. అక్క కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ ఇబ్బందిగా ఉంటుంది అది. మరి చదువుకున్నా కదా 10th దాకా, మరి ఏమైనా కొంచెం బయట ఏమైనా చూడాల్సింది కదా, షాప్లో లేకపోతే చిన్న చిన్న జాబులు ఏదైనా ట్రై చేయాల్సింది కదా అంటే ట్రై చేద్దామని అనుకున్నాను అక్క. తెలిసింది కూడా అక్క 2-3 షాపుల్లో వాటిల్లో కూడా ఉన్నదని. కానీ నాన్నని అడిగితే నాన్నది వద్దు అన్నాడు. అంటే అప్పుడు నేను దేనికి చక్కగా వెళ్ళాల్సింది కదా, మీ డాడీకి కూడా సపోర్ట్గా ఉన్నట్టు అవుతుంది కదా అని అన్నాను. అంటే అప్పుడు నేను అదే అన్నాను. అంటే నాన్న అన్నాడు, నేను వేరే వాళ్ళకి తెలుసును, అంటే మా నాన్నగారు వేరే చోట వర్క్ చేస్తారంట. అతని ఓనర్ చాలా కోటేశ్వరుడు అంట. ఆస్తి ఉంది కానీ సంస్కారం లేదా అనిపించిందండి అతను మాట్లాడి అలా అన్నాడని తెలిసాక. అతను కోటేశ్వరుడు అంట. అతని దగ్గర చాలామంది వర్కర్స్ ఉంటారంట, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. అందులో కావడి ఏదో చిన్న మిస్టేక్ చేసిందో ఏదో ఉందండి, అంటే వర్క్ సరిగ్గా చేయలేదు ఏదో, అందుకని చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడారంటే అండి. అసలు తను నాకు చెప్పింది అలా ఆ విషయం అన్నది తిట్టినట్టు చెప్పిందా ఆ తిట్టు, కానీ నేను మీతో చెప్పట్లేదు, వల్గర్గా అని చెప్తున్నాను కాబట్టి మీరే అర్థం చేసుకోండి ఏమన్నారు. ఉమెన్ అంటే అంత లోకువ అండి. అందరూ అలాగంటారని అనట్లేదు, ఉన్న కొంతమందినా అలా మాట్లాడచ్చండి. వాళ్ళ సిచ్యువేషన్ ఏదో కొంచెం ఇబ్బందిగా ఉండి ఉమెన్ కొంచెం బయటికి వెళ్ళి కష్టపడుతుందండి. అంత లోకు చేసి మాట్లాడడం పద్ధతి కాదు అని నాకు అనిపించింది. నేనైతే చాలా ఫీల్ అయ్యాను ఆ మాటకి. వాళ్ళ నాన్నగారు అందుకే వద్దమ్మా, బయటికి వెళ్తే అలాంటి మాటలు పడాలి అని అన్నారంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది. ఇప్పుడైనా సరే రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీకు పేరెంట్స్ ఆడవాళ్ళు అందరూ ఉంటారు, సిస్టర్స్ అని మదర్స్ అని. కొంచెం ఇప్పుడైనా అర్థం చేసుకుని ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి.